చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పుల్లారావు పోటీ చేస్తున్నారు. కూటమి కార్యకర్తల జోలికి వస్తే సహించబోయేది లేదన్నారు పుల్లారావు. సీఎం జగన్ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో విడుదల రజనీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలతో వైఎస్ఆర్సీపీతో ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. గెలిచేది కూటమి ప్రభుత్వమేనని పుల్లారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండ్ తెలుగుదేశమే ఉంటుంది. అటువంటిది ఈ 5 ఏళ్లలో గడచిన 5 ఏళ్లలో అవినీతి మంత్రి ఎంత దోపిడీ చేసింది. ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, మైనింగ్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, భూదందాలు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, సిటీ కేబుల్ కావచ్చు, ఏ వర్గాన్ని వదిలిపెట్టలా, ఎవరిని వదిలిపెట్టలా. ముందు వాటికి సమాధానం చెప్పి నీ 5 ఏళ్లలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చిలకలూరిపేటలో నువ్వు ఓటు అడగాలి. ఈరోజు అవన్నీ మర్చిపోయి నా మీద ఏదో అసత్యాలు ఆరోపణలు, ఒకసారి గెలిచారు నా మీద అబద్ధాలు చెప్పి 5 ఏళ్లలో ఏం చేశారు, నేను ఏ తప్పు చేస్తుంటే, ఏ తప్పు చేయని వాళ్ళే మీరు అక్రమ కేసులు అరెస్టులు చేశారు. ఆ విధంగా ఇక్కడ వచ్చినటువంటి చరిత్ర తెలియకుండా వచ్చి ఏది పడితే మాట్లాడితే నేను హీరోని అనుకుంటే ప్రజలు రేపు ప్రజా కోర్టులో చెప్తారు.